వెల్కమ్ టు ఐఏసి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో మనం వచ్చేసి ఈ రోజు జరిగిన ఎస్బీఐ క్లరికల్ ఫిలిమ్స్ వచ్చేసి షిఫ్ట్ వైజ్గా మన పేపర్ అనాలిసిస్ చేద్దామండి. సపోజ్ మనం కానీ ఫస్ట్ షిఫ్ట్ కానీ తీసుకున్నట్లయితే మన ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేసి ఇక్కడ ఆ 10 నుంచి మనకు వచ్చేసి 5 క్వశ్చన్స్ ఇచ్చారండి. నెక్స్ట్ అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 12 క్వశ్చన్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ సిలాయిజం వచ్చేసి మనకి 4 క్వశ్చన్స్. నెక్స్ట్ డైరెక్షన్స్ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్. ఆ బ్లడ్ రిలేషన్స్ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్. అట్ ద సేమ్ టైం మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వచ్చేసి 5 క్వశ్చన్స్. మిస్లేనియస్ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్ అండి. సో మనకి ఎంటైర్ రీజనింగ్ పేపర్ వచ్చేసి మనకి ఈజీగానే ఉందండి. ఎందుకంటే మనం మాట్లాడిన సెషన్లో ఏవైతే కవర్ చేసినామో ఆ సేమ్ మోడల్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ హాల్లో ఉన్నాయండి. వన్స్ మనం కానీ చూసినట్లయితే షిఫ్ట్ 1లో నేనేం చెప్పాను, ఇక్కడ మనం స్టార్టింగ్ ఏమేమి టాపిక్స్ చేయాలి, నెక్స్ట్ సిలాయిజం, నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఈ 5 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ కంపల్సరీ ఇచ్చాడండి. సో మనకి సిలాయిజం నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ డైరెక్షన్ నుంచి క్వశ్చన్ ఉంది, బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ ఉంది, అదేవిధంగా ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి క్వశ్చన్ ఉందండి. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రేపు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఈ 5 టాపిక్స్ సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్, నెక్స్ట్ పజిల్కి వెళ్ళండి. సో ఇది వచ్చేసి మనకి ఆ షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అండి. నెక్స్ట్ టేక్ షిఫ్ట్ 2. షిఫ్ట్ 2 చూడండి, ఇక్కడ మనకి షిఫ్ట్ 2 కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆ 10 నుంచి మనకు టోటల్గా 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి మనకి టోటల్గా 10 క్వశ్చన్స్ ఇచ్చాడండి. మనకి షిఫ్ట్ 1లో పజిల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కంబైన్కి వచ్చేసి 17 క్వశ్చన్స్ ఇచ్చాడు. కానీ షిఫ్ట్ 2లో వచ్చేసి మనకి 18 క్వశ్చన్స్ ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. సిలాయిజమ్స్లో కూడా కంపల్సరీ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ డైరెక్షన్స్ 3 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ వచ్చేసి 1 క్వశ్చన్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వచ్చేసి 5 క్వశ్చన్స్, నెక్స్ట్ మిస్లేనియస్ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్ అండి. అంటే మనకి స్పెసిఫిక్ అండి మనకు వచ్చేసి కంపల్సరీ ఈ 5 టాపిక్స్ ఉంటున్నాయి. షిఫ్ట్ 1లో మనకి 5 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాడు. షిఫ్ట్ 2లో కూడా 5 టాపిక్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడండి. కానీ మనకి షిఫ్ట్ 1లో వచ్చేసి సిలాయిజం నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. కానీ ఇక్కడ వచ్చేసి మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. మనకి ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేసి బ్లడ్ రిలేషన్ నుంచి వచ్చేసి మనకి 2 to 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. కానీ ఇక్కడ 1 క్వశ్చన్ ఇచ్చాడండి. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ సిరీస్ నుంచి మనకి వచ్చేసి 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో అండి రేపు, సో టుమారో ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళు వచ్చేసి మనం వచ్చేసి రీజనింగ్ పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ 5 టాపిక్స్ ఈజీ టాపిక్స్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మనకు వచ్చేసి లెస్ దెన్ 10 మినిట్స్లో మనం ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చు, ఇక్కడ 3 నెక్స్ట్ 9, 10, 15, 17 క్వశ్చన్స్ చేయొచ్చు. సో లెస్ దెన్ 10 మినిట్స్లో 17 క్వశ్చన్స్ చేస్తే నెక్స్ట్ మన సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ వచ్చేసి మనం ఈజీగా చేయగలమండి. ఎస్, అది కూడా కాక మనకి ఏమైతే సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ ఇచ్చాడో అవి అన్నీ వచ్చేసి ఈజీ పజిల్స్ అండి, నాట్ టైం టేకింగ్. సో మనకు వచ్చేసి ప్రీవియస్గా లెంతీగా ఇచ్చేవారండి టైం టేకింగ్గా. కానీ మనకు వచ్చేసి అలా టైం టేకింగ్గా ఏం లేదు, చాలా ఈజీగా ఇచ్చారండి. నెక్స్ట్ షిఫ్ట్ 3 అనాలిసిస్ చూద్దాం ఒకసారి. షిఫ్ట్ 3 కానీ చూసినట్లయితే మనకి ఇక్కడ ఆ పజిల్స్ నుంచి మనకు టోటల్గా 17 క్వశ్చన్స్ ఇచ్చారండి పజిల్. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చేసి మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మనకు కంపల్సరీగా అండి టుమారో ఎవరికైతే ఎగ్జామ్ ఉందో మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ నుంచి మినిమం 15 to 20 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అండి. నెక్స్ట్ ఏమన్నా మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సిలాయిజం నుంచి వచ్చేసి 3 క్వశ్చన్స్. నెక్స్ట్ డైరెక్షన్స్ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ఫాబెట్ పెయిర్ అండి 1 ఉంది. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వచ్చేసి 5 ఉన్నాయి. నెక్స్ట్ టోటల్గా వచ్చేసి మనకి 35. సో ఒకసారి చూడండి మనకి. సో మనకు వచ్చేసి ఎవ్రీ షిఫ్ట్లో వచ్చేసి మనకి ఇన్ఈక్వాలిటీస్ ఉంటుంది, సిలాయిజం ఉంటుంది, నెక్స్ట్ డైరెక్షన్ ఉంటుంది, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వచ్చింది. కానీ ఈ షిఫ్ట్లో వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్స్ లేదండి. కానీ మనం వచ్చేసి ఈ 5 టాపిక్స్ని ఈజీగా చేయగలం. సో ఫస్ట్ వచ్చేసి ఈ 5 టాపిక్స్ చేయండి. ఆ కాన్ఫిడెన్స్తో మనం వచ్చేసి ఈ సిట్టింగ్ పజిల్ని వచ్చేసి ఈజీగా చేయగలమండి. ఎస్, నెక్స్ట్ షిఫ్ట్ 4 చూద్దాం ఒకసారి. నెక్స్ట్ షిఫ్ట్ 4 అనాలిసిస్ చూద్దాం ఒకసారి. మనకు షిఫ్ట్ 4లో వచ్చేసి మనకి 10 నుంచి టోటల్గా 13 క్వశ్చన్స్ ఇచ్చారండి. అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ కంబైన్ వచ్చేసి మనకి టోటల్గా 18 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే విషయం అండి. సో మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ నుంచి కంపల్సరీ మనకు వచ్చేసి మినిమం 15 to 20 క్వశ్చన్స్ పక్కా వస్తాయండి. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసి మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సిలాయిజం వచ్చేసి 4 క్వశ్చన్స్. డైరెక్షన్ వచ్చేసి ఇక్కడ 1 క్వశ్చన్ వచ్చిందండి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వచ్చేసి 3 క్వశ్చన్స్. మిస్లేనియస్ వచ్చేసి 3 క్వశ్చన్స్ అండి. సో మనకు వచ్చేసి ఈ 5 టాపిక్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే ఇస్తున్నాడండి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ వచ్చేసి అవి కంపల్సరీ అండి 15 to 20 కంపల్సరీ ఇస్తున్నాడు. సో మనకు వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ కూడా మనం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే మనకు వచ్చేసి అరేంజ్మెంట్ కూడా చాలా ఈజీగా ఇస్తున్నాడు. స్మాల్ అరేంజ్మెంట్ ఇస్తున్నాడు అండి.
మనకి రీజనింగ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే సార్ రీజనింగ్ వచ్చేసి చాలా లెంతీగా ఇస్తాడు సార్ ఎగ్జామ్ హాల్లో అనుకుంటాం. కానీ మనకి ఎగ్జామ్ హాల్లో వచ్చేసి రీజనింగ్ లెంత్ అనే మాట లేదండి. మనకి పేపర్ వచ్చేసి చాలా ఈజీగా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ వచ్చేసి చాలా చిన్న చిన్న పజిల్స్ ఇచ్చారండి. ఎస్, నెక్స్ట్ నా మనం వచ్చేసి ఈ 4 షిఫ్ట్ని బేస్ చేసుకొని ఒక మెమరీ బేస్డ్ పేపర్ తయారు చేస్తామండి. ఆ మెమరీ బేస్డ్ పేపర్ని మనం డిస్కస్ చేద్దాం. సో మనకు వచ్చేసి ఈ 4 షిఫ్ట్లో అయితే ఏమైతే మోడల్స్ ఇచ్చాడో ఆ మోడల్స్ యూజ్ చేసి మనం ఈ పేపర్ని డిస్కస్ చేద్దామండి. వెల్కమ్ టు ఐఏసీ, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2021 ఆ రీజనింగ్ మెమరీ బేస్డ్ పేపర్ని డిస్కస్ చేద్దామండి. ఈ మెమరీ బేస్డ్ పేపర్ వచ్చేసి మనం ఆల్ షిఫ్ట్ని బేస్ చేసుకొని ఈ పేపర్ని వచ్చేసి రిలీజ్ చేస్తున్నామండి. సో మనకు వచ్చేసి ఈ పేపర్ని డిస్కస్ చేసే ముందు నేను ఒక పాయింట్ చెప్పాలండి. ఫ్రెండ్స్, మనం వచ్చేసి బిఫోర్ ఎగ్జామ్ మారథాన్ సెషన్స్ కండక్ట్ చేశామండి. ఎవరైతే మారథాన్ సెషన్ని సీరియస్గా ఫాలో అయ్యారో కంపల్సరీ రీజనింగ్లో 35 out of 35 అటెంప్ట్ చేయొచ్చండి. ఎందుకంటే మనకి అన్ని క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇక్కడ సిలాయిజం నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి క్వశ్చన్ ఉన్నాయి. అదేవిధంగా బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి డైరెక్షన్ నుంచి క్వశ్చన్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మన వచ్చేసి రిమైన్ 2 టాపిక్స్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. నెక్స్ట్ మన వచ్చేసి మనకి పజిల్స్ ఉన్నాయండి. సో మనకు వచ్చేసి మారథాన్ సెషన్స్ ఎవరైతే సీరియస్గా ఫాలో అయి ఉన్నారో వాళ్ళు వచ్చేసి 35 out of 35 కంపల్సరీ వీ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ అండి. సో ఆ 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మనకి 20 minutes కూడా టైం అవసరం లేదండి. లెస్ దాన్ 15 to 16 minutes. దట్ మీన్స్ విత్ ఇన్ 15 to 16 minutes వీ కెన్ ఏబుల్ టు సాల్వ్. ఎందుకంటే మన సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ కూడా స్మాల్ ఇచ్చారండి, నాట్ లెంతీ వన్. ఎస్, సో వితౌట్ డూయింగ్ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫస్ట్ క్వశ్చన్. నౌ టేక్ యూర్ ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1 to 3 మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఇచ్చారండి. సో దట్టు మనకు వచ్చేసి ఇక్కడ 2 statements మాత్రమే ఇచ్చాడు. ఆ 2 statements ఇచ్చినప్పుడు మారథాన్ సెషన్లో చెప్పానండి, మనకు 2 statements ఉన్నప్పుడు ఎంటర్ స్టేట్మెంట్స్ని వచ్చేసి రాయొద్దు, జస్ట్ యారో మార్క్ తీసుకొని సాల్వ్ చేయండి. నెక్స్ట్ మనకి ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్ కామన్ ఏముంది, ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ ఎం వచ్చేసి మనకి కామన్గా ఉందండి. అంటే టీ ఈక్వల్ టు ఎఫ్, ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి, సో టీ ఈక్వల్ టు ఎఫ్, నెక్స్ట్ మనం వచ్చేసి మనకి ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. వదిలేండి. ఫస్ట్ కంక్లూజన్ చూడండి, ఇక్కడ మనకి రిలేషన్ బిట్వీన్ క్యూ అండ్ టీ, క్యూకి టీకి మధ్యలో వాట్ ఆర్ ద సింబల్స్ హియర్, ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. రిజల్టెంట్ వచ్చేసి మనకి లెస్ దెన్ అవుతుంది. అంటే మనకు వచ్చేసి ఇక్కడ టీ ఈజ్ లెస్ దెన్ క్యూ, టీ లెస్ దెన్ క్యూ, అదర్వైజ్ క్యూ గ్రేటర్ దెన్ టీ, బోత్ ఆర్ సేమ్. అంటే మన ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఎఫ్ కి పీకి మధ్య రిలేషన్. సో మనకి బిట్వీన్ ఎఫ్ అండ్ పి ఏమేమి సింబల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఉందండి. సో మనకు వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దెన్ గ్రేటర్ దెన్, బోత్ ఆర్ ఆపోజిట్. అంటే మన రిలేషన్ వచ్చేసి చెప్పలేము, వీ కాంట్ సే. దట్ మీన్స్ సెకండ్ వన్ ఈజ్ నో ఛాన్స్. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ వన్ ఫాలోస్, ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 అండి. సో ఇక్కడ కూడా మనకి 2 statements ఉన్నాయి. ఇలా 2 statements ఉన్నప్పుడు ఎంటైర్గా స్టేట్మెంట్స్ మొత్తం రాయిద్దండి, జస్ట్ యారో మార్క్స్ తీసుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్ కామన్ వచ్చేసి మనకి క్యూ అండి. సో కంక్లూజన్ నెంబర్ 1, హియర్ రిలేషన్ ఇస్ బిట్వీన్ ఆర్ అండ్ జీ. సో ఆర్ అండ్ జీ అంటే మనకి క్యూ ఈక్వల్ టు ఆర్ అని చెప్పాడు, అంటే మనకి క్యూ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ అని తీసుకోవచ్చు. మనకి ఆర్కి జీకి రిలేషన్ అండి, ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, రిజల్టెంట్ వచ్చేసి మనకి గ్రేటర్ దెన్ అవుతుంది. సో మనకి వచ్చేసి జీ గ్రేటర్ దెన్ ఆర్, అదర్వైజ్ ఆర్ ఈస్ లెస్ దెన్ జీ. అంటే ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అవుతుంది. సెకండ్ వన్, టీకి పీకి మధ్యలో వాట్ ఆర్ ద సింబల్స్ హియర్, టీ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, టీ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, అదర్వైజ్ హియర్ ఆర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ అండి. మనకి టీకి పీకి మధ్యలో సింబల్స్ గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, రిజల్టెంట్ ఈస్ గ్రేటర్ దెన్. దట్ మీన్స్ హియర్ P is greater than T, P is greater than T, otherwise T is less than P. సో మనకి బోత్ కంక్లూజన్స్ ఆర్ ట్రూ. బోత్ ఆర్ ట్రూ మీన్స్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఈ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ కూడా 2 statements ఉన్నాయి. మనకి కామన్ లెటర్ వచ్చేసి ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ కూడా మనకి ఎం ఉందండి. నెక్స్ట్ కంక్లూజన్ నెంబర్ 1, మనకి ఇక్కడ రిలేషన్ ఇస్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఎల్. మనకి ఎక్స్కి ఎల్కి రిలేషన్ కావాలండి. సో మన కామన్ లెటర్ ఏముంది, ఇక్కడ మనకి ఎం ఉంది. సో ఎక్స్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం, దట్ మీన్స్ ఎం ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. మనకి రిలేషన్ వచ్చేసి ఇక్కడ ఎల్కి ఎక్స్కి కావాలా, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, రిజల్టెంట్ ఈస్ ఫార్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఎల్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, అదర్వైజ్ ఎక్స్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. సో ఎక్స్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అంటే వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అండి. సో మనకు వచ్చేసి ఎక్స్ వచ్చేసి లెస్ దెన్ ఎల్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ వచ్చేసి ఈక్వల్ టు ఎల్ అయినా అవ్వచ్చు. సో మనకి ఏం చెప్పాడు, ఎక్స్ ఈస్ కంపల్సరీ లెస్ దెన్ ఎల్, రాంగ్ అండి.
ఎక్స్ ఈస్ కంపల్సరీ ఈక్వల్ టు ఎల్ ఆల్సో రాంగ్. ఎందుకంటే మన స్టేట్మెంట్ వచ్చేసి ఎక్స్ ఈస్ లెస్ దెన్ ఎల్ ఆర్ ఎక్స్ ఈస్ ఈక్వల్ టు ఎల్. మన కంక్లూజన్ అంటే మీనింగ్ ఏంది? కంపల్సరీ ఎక్స్ ఈస్ కంపల్సరీ లెస్ దెన్ ఎల్ ఫాల్స్, ఎక్స్ ఈస్ కంపల్సరీ ఈక్వల్ టు ఎల్ ఫాల్స్. Both should be wrong. Subjective predicates are same. Next, here statement variables and conclusion variables are same. Then our requirement is statement symbols and conclusion symbols are same between x and l. So మనకి x కి l కి మధ్యలో స్టేట్మెంట్ లో ఏ సింబల్స్ ఉన్నాయి? ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు ఉంది. అదే విధంగా కంక్లూజన్ లో కూడా x కి l కి మధ్య లెస్ దాన్ ఈక్వల్ టు ఉండాలి. ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. అంటే మనకి స్టేట్మెంట్ సింబల్స్ కంక్లూజన్ సింబల్స్ వచ్చేసి మనకి సేమ్ అయినాయి. సేమ్ అయినప్పుడు మనకు థర్డ్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయింది. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే మనకి ఆన్సర్ వచ్చేసి ఎయిదర్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. మనం ఇంత చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనకు వచ్చే స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అన్నాడు. అంటే మనకు పాసిబిలిటీ ఏముంది? ఎక్స్ లెస్ దెన్ ఎల్ అయినా అవ్వచ్చు ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయినా అవ్వచ్చు. అంటే ఎక్స్ లెస్ దెన్ ఎల్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్. దట్ మీన్స్ యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎయిదర్ ఆర్. క్వశ్చన్ నెంబర్ 4 to 6 అండి. మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి సిలాయిజం నుంచి ఇచ్చాడు. సో సిలాయిజం నుంచి క్వశ్చన్ అడిగినప్పుడు కంపల్సరీ వాడు ఇచ్చిన డేటాను చదవనండి. సో మనకి ఇక్కడ ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ ఆర్ లాజికల్లీ ఫాలోస్. అంటే మనకి ట్రూ అయిన కంక్లూజన్స్ కావాలి. సపోజ్ టేక్ ఏ స్టేట్మెంట్స్ ఓన్లీ ఫ్యూ స్పీకర్స్ ఆర్ మొబైల్. మనకేం చెప్పాడు ఇక్కడ? కొన్ని స్పీకర్స్ వచ్చేసి ఇక్కడ మొబైల్ అంటండి. ఎట్ ద సేమ్ టైం సమ్ స్పీకర్స్ ఆర్ నాట్ మొబైల్. సో మనకి ఓన్లీ ఫ్యూ అంటే మనకి సమ్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం సమ్ నాట్ వస్తుందండి. దట్ మీన్స్ సమ్ స్పీకర్ ఈస్ ఏ మొబైల్, ఎట్ ద సేమ్ టైం సమ్ పార్ట్ ఆఫ్ స్పీకర్ ఈస్ హియర్ నాట్ మొబైల్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాడు? ఆల్ మొబైల్ ఈస్ ఏ ల్యాప్టాప్. మొబైల్ మొత్తం వచ్చేసి మనకి ల్యాప్టాప్ అవుతుందంటండి. మొబైల్ మొత్తం వచ్చేసి మనకి ల్యాప్టాప్ అవుతుందంట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాడు ఇక్కడ? నో ల్యాప్టాప్ ఈస్ ఏ హెడ్ ఫోన్. మనకి ల్యాప్టాప్ మొత్తం వచ్చేసి మనకి హెడ్ ఫోన్ కాదు అంట. సో నో ల్యాప్టాప్ ఈస్ ఏ హెడ్ ఫోన్. సో ఇవి వచ్చేసి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ అండి. కంక్లూజన్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ మనకి నో మొబైల్ ఈస్ ఏ హెడ్ ఫోన్. మనకేం తెలుసు ఇక్కడ? నో ల్యాప్టాప్ ఈస్ ఏ హెడ్ ఫోన్ అండి. అంటే మనకి ల్యాప్టాప్ మొత్తం హెడ్ ఫోన్ కానప్పుడు మొబైల్ ఈస్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ల్యాప్టాప్. దట్ మీన్స్ నో మొబైల్ ఈస్ ఏ హెడ్ ఫోన్. దట్ మీన్స్ ఫస్ట్ కంక్లూజన్ ఈస్ ట్రూ. సెకండ్ కంక్లూజన్ సమ్ స్పీకర్ ఈస్ ఏ ల్యాప్టాప్. కొంచెం పార్ట్ ఆఫ్ స్పీకర్ వచ్చేసి ల్యాప్టాప్ తో మిక్స్ అయింది అంటున్నాడు. ఎస్, సమ్ పార్ట్ ఆఫ్ స్పీకర్ ఈస్ మిక్స్ విత్ యర్ ల్యాప్టాప్. అంటే మనకి సెకండ్ కంక్లూజన్ కూడా ట్రూ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి బోత్ ఫాలోస్. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 అండి. హియర్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ఓన్లీ ఫ్యూ బ్లెండర్స్ ఆర్ ఓవెన్. కొన్ని బ్లెండర్స్ వచ్చేసి మనకి ఓవెన్స్ అంట. ఎట్ ద సేమ్ టైం సమ్ పార్ట్ ఆఫ్ బ్లెండర్ ఈస్ హియర్ నాట్ ఓవెన్. ఆఫెన్స్ హియర్ ద గివెన్ ఓన్లీ ఫ్యూ అండి. ఓన్లీ ఫ్యూ మీన్స్ సమ్ విల్ కమ్, సమ్ నాట్ విల్ కమ్. దట్ టు రిమెంబర్ వన్ మోర్ పాయింట్ అండి. మనకి ఇలా స్టేట్మెంట్లో వచ్చేసి బిగ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు డోంట్ టేక్ ఎంటైర్ వర్డ్, టేక్ జస్ట్ ఫస్ట్ లెటర్స్ అండి. ఇట్స్ ఎనఫ్. నౌ సెకండ్ వన్ సమ్ ఓవెన్ ఈస్ ఏ క్యాటిల్. సమ్ పార్ట్ ఆఫ్ ఓవెన్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాటిల్ అంటండి. నెక్స్ట్ ఏం చెప్పాడు ఇక్కడ? సమ్ క్యాటిల్ ఈస్ ఏ మిక్సర్. సమ్ పార్ట్ ఆఫ్ క్యాటిల్ వచ్చేసి మనకి మిక్సర్ అవుతుందంట. సో దీస్ ఆర్ ద గివెన్ స్టేట్మెంట్. కంక్లూజన్ నెంబర్ 1 ఏం చెప్పాడు? నో ఓవెన్ ఈస్ ఏ మిక్సర్. మనకి ఓవెన్కి మిక్సర్కి వచ్చేసి రిలేషన్ ఏంది? మనం చెప్పలేమండి. చెప్పలేనప్పుడు మనం పాజిటివ్ రిలేషన్ చెప్పకూడదు, నెగిటివ్ కూడా చెప్పకూడదు. సో రిలేషన్ ఈస్ కాంట్ సే. ఫస్ట్ వన్ ఈస్ రాంగ్. సెకండ్ వన్ సమ్ మిక్సర్ ఈస్ ఏ ఓవెన్. సమ్ పార్ట్ ఆఫ్ మిక్సర్ వచ్చేసి మనకి ఓవెన్ అంటున్నాడు. మనకి మిక్సర్కి ఓవెన్కి రిలేషన్ ఈస్ కాంట్ సే. సో దిస్ వన్ ఆల్సో రాంగ్. నౌ బోత్ షుడ్ బి రాంగ్ అండి. నౌ బోత్ షుడ్ బి రాంగ్. సమ్ మిక్సర్ ఈస్ ఏ ఓవెన్, అదర్వైజ్ సమ్ ఓవెన్ ఈస్ ఏ మిక్సర్ అండ్ సమ్ ఓవెన్ ఈస్ ఏ మిక్సర్. నౌ ఫ్రెండ్స్ ఈ పాయింట్ వచ్చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ మారతానండి. మారతాన్ సెషన్లో కంపల్సరీ ఈ పాయింట్ చెప్పానండి. ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకి మోర్ దెన్ 5 to 6 చెప్పానండి. మనకి సమ్కి నోకి సబ్జెక్టివ్ ప్రెడికేటివ్స్ వచ్చేసి సేమ్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. దేర్ ఈజ్ నో నెసెసరీ ద సబ్జెక్టివ్స్ అండ్ ప్రెడికేటివ్స్ ఆర్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఫర్ సమ్ అండ్ నో కండిషన్. వై మీన్స్ ఇఫ్ సమ్ ఏ ఆర్ బి దెన్ కంపల్సరీ సమ్ బి ఆర్ ఏ. అదే విధంగా మనకు వచ్చేసి సమ్ మిక్సర్ ఈస్ ఏ ఓవెన్, అదర్వైజ్ సమ్ ఓవెన్ ఈస్ ఏ మిక్సర్. బోత్ షుడ్ బి రాంగ్. Subjective predicates are same. One is positive, other one is negative. So answer is for either or. Option B is the answer. Question number 6. Here the given statements are only few microwaves are toast machine. So మనకు వచ్చేసి some microwave వచ్చేసి ఇక్కడ toast machine అండి. At the same time some part of microwave is here, not toast machine. Next all toast machine is a lamp. Toast machine entire one is a lamp. Next ఏం చెప్పాడు ఇక్కడ? All microwave are dishwasher.
మైక్రోవేవ్ మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ డిష్ వాషర్ అంటండి. సో మనకు వచ్చేసి ఇవి ఇచ్చిన స్టేట్మెంట్స్. కంక్లూజన్ 1 ఏం చెప్పాడు, సమ్ డిష్ వాషర్ ఆర్ నాట్ ల్యాంప్, కొంచెం పార్ట్ ఆఫ్ డిష్ వాటర్ వచ్చేసి మనకి ల్యాంప్ కాదు అంటున్నాడు. సో మనకేం తెలుసు ఇక్కడ, సమ్ పార్ట్ ఆఫ్ డిష్ వాటర్ వచ్చేసి మనకి ల్యాంప్ అని తెలుసు. సమ్ పార్ట్ ఆఫ్ డిష్ వాటర్ ఈస్ నాట్ ల్యాంప్ అంటే మనం కాన్సే, ఎందుకంటే సమ్ పార్ట్ ఆఫ్ మైక్రోవేవ్ ఈస్ నాట్ హియర్ a toast machine అండి. If lamp is within the boundary of toast machine means then some part of microwave is not toast machine, at the same time some part of microwave is not lamp, but here lamp is out of toast machine. So here we know only some part of microwave is not toast machine, we can't say some part of microwave is not lamp. If you can't say me, then some part of dishwasher is not lamp means we can't say. Why means some part of dishwasher is lamp, remain dishwasher and lamp we can't say. So first one is can't say. Next, some lamp is a microwave. Some part of lamp is mixed with a microwave. Yes, that means here answer is what? Only 2 follows. Option C is the answer. Question number 7 to 9. ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి క్వశ్చన్ అడిగాడు. సో ది అగైన్ క్వశ్చన్ ఈస్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దే, అంటే మనకు వచ్చేసి ఇక్కడ నెంబర్స్ కావాలి. నెక్స్ట్, విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై, మనకి ప్రిసీడింగ్ అంటే మీనింగ్ ఏంది, బిఫోర్, అంటే ప్రిసీడింగ్ బై ఆల్ఫాబెట్, మనకు బిఫోర్ లో ఆల్ఫాబెట్ ఉండాలి. అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ మీన్స్ ఆఫ్టర్ బై సింబల్, మనకు ఆఫ్టర్ వచ్చేసి మనకి ఇక్కడ సింబల్ ఉండాలండి. అంటే మన సీక్వెన్స్ అనేది ఇక్కడ ఆల్ఫాబెట్, నెంబర్, సింబల్. నెంబర్ బిఫోర్ ఆల్ఫాబెట్ ఉండాలి, నెంబర్ తర్వాత సింబల్ ఉండాలి. సపోజ్ నెంబర్ తీసుకుని ఇక్కడ నెంబర్ ఆఫ్టర్ సింబల్, నెంబర్ బిఫోర్ ఆల్ఫాబెట్, ఎస్ వన్ పాసిబిలిటీ. నెంబర్ ఆఫ్టర్ సింబల్ నాట్ దే, నెంబర్ ఆఫ్టర్ సింబల్ నాట్ దే, నెంబర్ ఆఫ్టర్ సింబల్ నో, హియర్ నాట్ దే. నెక్స్ట్, నెంబర్ ఆఫ్టర్ సింబల్ నో, నెంబర్ ఆఫ్టర్ సింబల్ బిఫోర్ ఆల్ఫాబెట్, ఎస్. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్టర్ సింబల్ నో. Next, number after symbol before alphabet. That means how many pairs are there here? 3 pairs are there. Option B is the answer. Question number 8. If the first 2 elements from the left hand are removed. So first 2 elements, these 2 are removed andi. Then how many letters are immediately preceding by symbol? So manaku vachese em antunnadu letters andi. So how many letters are immediately preceding by symbol? Preceding ante manaki before. A before by manaku vachese symbol undala. నెక్స్ట్, అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ అంటే మీనింగ్ ఏంది, ఆఫ్టర్ వచ్చేసి మనకి నెంబర్ ఉండాలి. సో మనకు వచ్చేసి ఇక్కడ సీక్వెన్స్ అయింది, ఇక్కడ లెటర్ బిఫోర్ సింబల్ ఉండాలి, లెటర్ ఆఫ్టర్ వచ్చేసి నెంబర్ ఉండాలి. సో ఫస్ట్, సో సింబల్ లెటర్ నెంబర్, సింబల్ లెటర్ నెంబర్, ఎస్. నెక్స్ట్ సింబల్ నెంబర్ నో, సింబల్ లెటర్ నెక్స్ట్ అగైన్ లెటర్ నో, సింబల్ లెటర్ సింబల్ నో, సింబల్ నెంబర్ నో. Next one, symbol, letter, next one is number, symbol, letter, number. Next, symbol, next letter, letter no. Next one is symbol, number no. Why means our requirement is symbol, letter and now. Symbol, letter, next one is number, symbol no. That means here, how many pairs are there here? 3 pairs are there. So option C is the answer. Question number 9 andi. Which of the following element is 7th to the left of 17th element from right hand? మనకేం చెప్పాడు ఇక్కడ, 7th to the left of, at the same time 17th element from right hand. ఒకటి వచ్చేసి 7th left, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 17th right. మనకు బోత్ వచ్చేసి ఇక్కడ ఆపోజిట్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ లెఫ్ట్, సెకండ్ వన్ ఈజ్ రైట్. మనకి ఇలా బోత్ ఆపోజిట్ అయినప్పుడు యాడ్ చేయాలి. 17 + 7 అంటే మనకి టోటల్గా 24. మన క్వశ్చన్ వచ్చేసి ఏ డైరెక్షన్తో ఎండ్ అయింది ఇక్కడ, రైట్ హ్యాండ్, అంటే మనకి రిజల్ట్ వచ్చేసి రైట్ హ్యాండ్. 24th from right hand. By default this one is left hand, one is right hand. 24th from right hand. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 is what, n. So answer is what, n and. So answer is simply none of this. Option E is the answer. Question number 10 to 14. Here the again question is from order and ranking based puzzle andi. Take your given one. So here the given one is total here we are having 8%. మన టోటల్ గా వచ్చేసి 8% ఉన్నారంట. A, B, C, D, E, F, G and H are purchasing the things one after another. Leave it. Only 3% purchased between B and H. మనకి B కి H మధ్యలో 3% ఉండాలండి, కానీ మనకు తెలియదు B is before H or H is before B and. Now, so between B and H here we are having 3% is going to purchase. B is before H or H is before B. Yes, leave it. Go for next point here. Only 1% purchase between E and B. E కి B కి మధ్యలో 1% పర్చేజ్ చేయాలి. అదే విధంగా హూ పర్చేజ్ బిఫోర్ E. హూ అంటే మనకు వచ్చేసి B. B వచ్చేసి మనకి బిఫోర్ E లో ఉండాలి.
నౌ బి వచ్చేసి మనకి బిఫోర్ ఈ, బికి మధ్యలో 1%. బిట్వీన్ బి అండ్ ఈ 1%, బి ఈస్ బిఫోర్ ఈ. నౌ బిట్వీన్ బి అండ్ ఈ 1%, బి ఈస్ బిఫోర్ ఈ. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ మనకి, నెక్స్ట్ ఓన్లీ 4% పర్చేజ్ బిట్వీన్ ఈ అండ్ ఏ. మనకి ఈకి ఏకి మధ్యలో 4% ఉండాలి. నెక్స్ట్ హూ పర్చేజ్ బిఫోర్ ఈ, హూ మీన్స్ హియర్ ఏ ఈస్ బిఫోర్ ఈలో ఉండాలండి. సో ఏ ఈస్ బిఫోర్ ఈ. నౌ ఈ 1 2 3 4 డిస్పెండెన్స్ హియర్ ఏ. మనకి ఏకి ఈకి మధ్యలో 4% పర్చేజ్ చేయాలి. నెక్స్ట్ ఏ ఈస్ బిఫోర్ ఈ. నౌ ఈ 1 2 3 4 డిస్పెండెన్స్ హియర్ ఏ. Between E and E, 4% is going to purchase. A is before E. Next point. Only 3% purchased between C and D. మనకి C కి D కి మధ్యలో 3% ఉండాలండి. Now, so once if you are going to observe here, how many persons completed? 3, 6, 8 members completed. Between C and D, 3% means possibility is what? If I take C or D, 1, 2, 3, no chance to take. Next, if I take here C or D, now 1, 2, 3 is funny spot. D or C. Between D and C, 3%. In this case, 3, next 6, 7 members come to the end. That means here there is chance to take 1 more person. Next, between C and D, here we are having 3%. Leave it. Go for next one. D purchased before H and now D is before H. I will take this funny spot D. So here in this case, 8 members are completed. D is before H. Between D and C, here we are having 3%. D 1, 2, 3. Funny here C. మనకి D is before H. Here chance, here also we are having chance. Yes, leave it. Next, a D purchase before H but not after B and here but qualifies here D. D is not after B. That means D is before B. So D is before B. In this case, D is before B means this is the possibility for D. Now this is the possibility for C. So friends, here they given one is part here between C and D, here we are having 3%. Between C and D, here we are having 3%. Now D is before H, at the same time D is before B. Go for next point here. F purchased before G and F is before G. This is the only chance. F is before G. In this case, F is before G means the only chance. F is before G. Next point is G does not purchase before C and G is not before C. That means G is after C. But in this case, G is before C means for this possibility, no chance. G is not before C means here G is after C. So this is the given possibility. Now take the question here. Question number 10 అండి. ఫ్రెండ్స్ మనం కానీ చూసినట్లయితే 2 పాసిబిలిటీస్ అండి. సో 2 పాసిబిలిటీస్ అయితే చాలా ఈజీ క్వశ్చన్ అండి. నౌ టేక్ యువర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ పర్చేస్ ఇమిడియట్లీ బిఫోర్ ఎఫ్. మనకి ఎఫ్ కి ఇమిడియట్ బిఫోర్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏ ఉన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి. Question number 11 అండి. 4 of the following 5 are similar in such a way to form a group. Who among the following does not belong to the group? సో మనకు వచ్చేసి ఇచ్చిన 5 ఆప్షన్స్లో 4 సేమ్గా ఉన్నాయి, ఒకటి డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏది అంటున్నాడు. డిహెచ్, డి అని వచ్చేసి మనకి ఇమిడియట్స్ అండి. హెచ్ఏ బోత్ వచ్చేసి మనకి ఇమిడియట్సే. జి అండ్ ఇమిడియట్స్. నెక్స్ట్ సి అండ్ బి మనకు వచ్చేసి ఇమిడియట్స్. ఈఎఫ్ మనకి ఈకి ఎఫ్ మధ్యలో 3% గ్యాప్ ఉందండి. సో మనకి డిఫరెంట్ ఏమవుతున్నప్పుడు ఈ అవుతుంది. ఎందుకంటే సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ దీస్ 4 ఆర్ ఇమిడియట్స్, బట్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ హియర్ వి ఆర్ హావింగ్ పర్సన్స్. సో దిస్ ఇస్ ద డిఫరెంట్ వన్. క్వశ్చన్ నెంబర్ 12. హౌ మెనీ పర్సన్స్ పర్చేజ్ బిఫోర్ ఎఫ్? బిఫోర్ ఎఫ్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ హియర్? 3% ఆర్ దేర్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అండి. సో మనకు వచ్చేసి ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారండి, ఎందుకంటే ఇవి టైం వేస్టింగ్ క్వశ్చన్స్ అండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అన్నప్పుడు మనం ప్రతి ఒక్క ఆప్షన్ చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పాడు ఇక్కడ? ఓన్లీ 1% పర్చేజ్ బిట్వీన్ ఈ అండ్ హెచ్. ఈకి హెచ్కి మధ్యలో 1% మాత్రమే ఉండాలి అంటున్నాడు. సో మనకు వచ్చేసి ఇక్కడ చాలా మెంబర్స్ ఉన్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సెకండ్, జీ పర్చేజ్ బిఫోర్ ఏ. జీ వచ్చేసి మనకి ఆఫ్టర్ ఏ. దిస్ వన్ ఆల్సో రాంగ్. నో వన్ పర్చేజ్ బిఫోర్ సి. బిఫోర్ సి వచ్చేసి ఇక్కడ నో వన్ పర్చేజ్డ్, బట్ ఇక్కడ వచ్చేసి మనకి 4% ఉన్నారు. సో దిస్ వన్ ఈస్ రాంగ్. బి పర్చేజ్ 3% ఆఫ్టర్ హెచ్. బి ఈస్ 3% ఆఫ్టర్ హెచ్. సో 3% ఆఫ్టర్ మీన్స్ ఫర్ థర్డ్ పర్సన్ ఆఫ్టర్ హెచ్. 1, 2, 3 బి నో ఛాన్స్. నెక్స్ట్ వన్, నో వన్ పర్చేజ్ బిట్వీన్ జి అండ్ ఈ. అంటే జీకి మధ్యలో ఎవరు పర్చేజ్ చేయకూడదు. అంటే జి అండ్ ఈ వచ్చేసి నైబర్స్ అవ్వాలా. జి అండ్ ఈ వచ్చేసి మనకి నైబర్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఈ అవుతుంది. ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. ఫ్రెండ్ డోంట్ టేక్ డి ఈజ్ ఆన్సర్ అండి. B purchase 3% after H. 3% after H means for third person. Don't take gap is 3% అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఇక్కడ
Question number 14. B was purchased as the dash person. B is first person, second, third, fourth, fifth, sixth person. B is the sixth person. So answer is option A. Question number 15 అండి. How many such pairs of letters are there in the word condition, each of which has many letters between them in the word in the English alphabetical series? సో మనకు వచ్చేసి మారథాన్ సెషన్ చెప్పేటప్పుడు కంపల్సరీ చెప్పానండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంపల్సరీ దే విల్ గివ్ అండి. 100% ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి కంపల్సరీ ఎవ్రీ షిఫ్ట్లో ఇస్తారండి కంపల్సరీ. మనకు వచ్చేసి ఇలా ఇచ్చినప్పుడు టేక్ ఫేస్ వాల్యూ, సి ఫేస్ వాల్యూ వచ్చేసి మనకి 3 అవుతుంది, ఓ వచ్చేసి 15, ఎన్ వచ్చేసి మనకి 14, డి వచ్చేసి 4, ఐ వచ్చేసి మనకి 9, టీ వచ్చేసి 20, ఐ 9, ఓ 15, ఎన్ వచ్చేసి మనకి 14. సపోజ్ టేక్ హియర్ ఇన్ నెంబర్ ఫార్మాట్ ఆఫ్టర్ 3 వాట్ విల్ కమ్ 4, 5, 6, 7, 8, 9. That means here 3 to 9 is pair. After 9, 10, 11 not there. After 15, 16, 17, 18, 19. After 19 no number, leave it. After 14, 15, next 16, 17, 18 no. After 4, 5, 6, 7 no. After 9, 10, 11, 12, 13 no. After 20 no number and after 9, 10, 11 no. After 15, 16 no. And forward one pair, take reverse. 14, 15 one pair. After 15, 16, 17, 18. After 18 no number, leave it. After 15, 16, 17, 18. After 18 no number. Next after 9, 10, 11, 12, 13, 14, 15 no. After 20 no number. After 9, 10, 11, next one is for 12, 13 no. After 4 no. 14, 15. Next 15, 16. That means reverse 2 pairs, forward 1 pair. That means your answer is for 3 pairs. Option E is the answer. Question number 16. If it is possible to make only one meaningful word from the 3rd, 4th, 8th and 11th letter from the left hand of the word consecutive. First take a positions 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10th, 11th letters. Next here we are going to use here third letter. Third letter is part here N. Next 4th letter is part here S. 8th letter is part T. Next one 11th letter is part E. సో మనకు వచ్చేసి ఈ 4 లెటర్స్ యూజ్ చేసి మనం మీనింగ్ఫుల్ వర్డ్స్ అనేది ఫ్రేమ్ చేయాలండి. నెక్స్ట్ ఈచ్ లెటర్ యూజ్ ఓన్లీ వన్స్. మనం వచ్చేసి ఈచ్ లెటర్ వచ్చేసి ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ దెన్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఈస్ యువర్ ఆన్సర్. అంటే మనం ఒక వర్డ్ మాత్రం ఫ్రేమ్ చేస్తే లాస్ట్ లెటర్ ఈస్ ద ఆన్సర్. If no such word can be formed, then Z is your answer. If more than one word can be formed, then Y is your answer. So by using these 4 letters, which words we can able to frame here? Nest, N-E-S-T, nest. Next one, nets, N-E-T-S. Next one, sunt, S-E-N-T, sunt. Next one is for tense, T-E-N-S, tense. That means here we can able to frame more than one meaningful word. No need to write all 4 words, and here we can able to frame more than one. More than one means then answer is what? Y is your answer. Y is means option C is the answer and question number 17 to 20. Here the again question is from sitting arrangement and so take here given one. 8 persons A, B, C, D, E, F, G and H are sitting on the circular table facing the center. Friends, total here we are having 8 members are sitting around a circular table. Next all are facing towards center and yes, leave it. First point em cheppadu akkada manaki A is second right of C. Now take here. If I am going to take here C, first right, second right is here A. A is second right of C. Next point em cheppadu only 2 people are sitting between D and C. D ki C ki madhyalo 2 persons undali. Adi clockwise aina kavachchu, anti clockwise aina kavachchu. Now C 1 to D here chance, this side also here we are having chance. Then take other possibility. Total here we are having 8 members are sitting around a circular table. Next all are facing towards the center and first point is A is second right of C. Next point is 2 persons between C and D. Now C 1 to this one is D. Otherwise C 1 to this one is here D. Go for next point here. E is immediate right of H and E is immediate right of H. Yes, leave it. Why means we don't know about E and H. Next point D and H are immediate neighbors. This is the clue point and D and H both are neighbors. So D and H are neighbors means now this is the only possibility for H. If you know about H means E is immediate right of H. Yes. Now, so D and H are immediate neighbors means here H here chance, H here also we are having chance. If I take here H, E is immediate right of H, no chance to take. Then this one is H. Now this one is here E. E is immediate right of H. Go for next point here.
ఓన్లీ 1% బిట్వీన్ హెచ్ అండ్ జీ. మనకి హెచ్కి జీకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. నౌ బిట్వీన్ హెచ్ అండ్ జీ 1% అండి. H1G no chance, H1 this one is here, G. In this case, H1G no chance, H1 this one is here, G. Go for next point here. F seat second right of B. F is second right of B అంటే మనకు ఒక పాసిబిలిటీ అండి. F is second right of B. ఇక్కడ కూడా F is second right of B. Now F this one is here, B. F is sitting second right of B. Last point is B and A are not immediate neighbors. In this case, B and A both are neighbors, so this possibility no chance. In this case, B and A, these two are not neighbors. This is the only arrangement అండి. సో మనకు వచ్చేసి ఈ అరేంజ్మెంట్ సాల్వ్ చేయడానికి ఎగ్జామ్లో హార్డ్లీ ఇట్ విల్ టేక్ 1.5 minutes అండి. ఈజీ అరేంజ్మెంట్. నౌ టేక్ యువర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ? జీకి ఇమీడియట్ రైట్ లో ఎవరున్నారు? సో ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ ఇస్ ఫర్ బి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 18. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ ఆపోజిట్ టు హెచ్? ఆపోజిట్ హెచ్ మనకి ఎవరున్నారు ఇక్కడ? సి ఉన్నాడు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 19. ఇఫ్ హెచ్ ఈస్ రిలేటెడ్ టు డి అండి. హెచ్ ఈస్ రిలేటెడ్ టు డి, దట్ మీన్స్ ఫస్ట్ పర్సన్ ఈస్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఏ ఈస్ రిలేటెడ్ టు ఎఫ్. ఏ ఈస్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఫస్ట్ పర్సన్ ఈస్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్. Same way, which are the following is related to B? That means B is immediate right of G. That means your answer is option C. And so here they given information is first person is immediate right of second person. So B is immediate right of G. Option C is the answer. Question number 20. How many persons are sitting between D and G when counted to the right of D? Between D and G, how many persons are there when counting from the right of D? How many persons are there here? 2 persons are there. Option B is the answer. Question number 21. Which of the following statement is true? And only 3 persons between A and B. A ki B ki madhyalo 3 persons unnaranటండి. So this one is false statement. Next, E is second right of B. Now E is second left of B. This one also false statement. D sits opposite to C. D వచ్చేసి మనకు opposite C. No అండి. This one also false. G and E are not immediate neighbors. G and E are both are immediate neighbor. This one all G and E, they given not immediate neighbors, but here immediate neighbors, this one also wrong statement. C is immediate left of F. Yes, C is immediate left of F. This one is true. So answer is option E. Question number 22 to 23. A person starts his journey from point A and so from point A onwards, he is starting the journey. He walks 10 meters towards the east direction and reach the point B. So he walked 10 meters and next he reached to point B in the east direction. సో మనకు ఫేసింగ్ ఈస్ట్ అన్నప్పుడు టాప్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, బాటమ్ వచ్చేసి రైట్ హ్యాండ్ అవుతుంది. నెక్స్ట్, నౌ టర్నింగ్ టు రైట్ హీ వాక్స్ 5 meters టు రీచ్ ద పాయింట్ సి. ఇక్కడ వచ్చేసి మనకి రైట్ టర్న్ తీసుకొని నెక్స్ట్ హీ వాక్స్ ఫర్ 5 meters టు రీచ్ ద పాయింట్ సి. అండ్ దెన్ హీ టేక్స్ ద లెఫ్ట్ హ్యాండ్ వాక్స్ ఫర్ 10 meters టు రీచ్ ద పాయింట్ డి. నౌ ఎట్ దిస్ పాయింట్ ఈస్ టేకింగ్ లెఫ్ట్ టర్న్, దట్ మీన్స్ ఫేసింగ్ సౌత్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్. హీ టర్న్స్ టు హియర్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 10 meters to reach the point D. Next, from point D, he walks 10 meters in the north direction and reached the point E. So from point D, he took here north direction, then he walks for 10 meters to reach the point E. And this one is 5 meters, this one also 5 meters, this one is here point E. So manaku vachesi idi ichina data andi. Take here question number 22. Here the again question is, what is the direction of point A? Direction of point A with respect to the point which is 5 meters north of D. 5 meters north of D means what? This person. Now point A is which direction with respect to this one? And here which direction here? Point A is with respect to this point. With respect to this point is what? West direction. So answer is what? West. Option B is the answer. Question number 23. Find the shortest distance between point E and A. Shortest distance between point E and A. That means we are going to calculate this one and take this one imaginary lines. This one is 10, this one also compulsory 10. We know here one side is 20, other side is 5. We can able to calculate hypotenuse. Now hypotenuse square equal to side square plus side square. One side is what? Here 20. 20 square is what? 400. Other side is what? Here 5. 5 square is what? 25. That means total is what? Here 425 and 425. 425 means can able to write here 25 into 17 and 25 into 17. H square equal to 25 into 17. Now H equal to 5 root 17. 5 root 17 means here answer is what? Option B is the answer. Question number 24 to 25. Here again question is from blood relations. Take here given one.
A, B, C, D, E and F are 6 family members having the 3 generations and 2 married couples. Yes, leave it. B is the father of F and take care B. This B is father of F. Next, who is the grandchild of C? Who qualifies here? F. This F is the grandchild of C. That means C will be in the first generation. Next one. E is the wife of C. E is the wife of C means now C is the husband of E. Next one. A is uncle of B. A is uncle of B means that means here A is uncle of B. Maybe father side chance, maybe mother side also chance. Now A is uncle of B. Otherwise here also A is uncle of B. Yes, chances. Next, D is not from the first and third generation. So D first generation no chance, third also no chance. That means possibility is for second generation. Next, A is not the sibling of E. So here A is not sibling of E means then for A here no chance to take. That means this is the only possibility for A. Now A is the uncle of B and D. Friends, our requirement is for 2 married couple. This one is one couple. I will take B and D both are couples. B plus means D is minus. This is the given entire arrangement. Take the question number 24. Who is the mother of F? Mother of F is what? D. So answer is option A. Question number 25. Who is the grandson of C? Grandson of C is what here? F. F gender we don't know. So answer is what? Cannot be determined. Option E is the answer. Why means we don't know the gender of F. Question number 26 to 30. Here they given box based puzzle and so total here we are having 8 boxes are placed one above another. There are 3 boxes between D and B. Friends, here total here we are having 8 boxes and between D and B here we are having 3 boxes, but we don't know that D is above B or B is above D. Now take here a D 1 2 3. This one is here B. Otherwise here a B 1 2 3. This one is here D. Between B and D here we are having 3 boxes. Next point. 2 boxes are placed between E and H. Leave it. Why means here we know about only B and D. Next point. H is kept just below B. H is just below B and here also H is just below B. If you know about H means before point is what? 2 boxes between H and A. Now H 1 to A means here we are going to get more than 8 boxes. Now H 1 to is one is here A. Between H and A here we are having 2 boxes. H 1 to A no chance. H 1 2 this one is here A. Next point. Next point is here. There are 2 boxes between box B and E. Between B and E here we are having 2 boxes and upside chance and down also chances. Leave it. Go for next point here. 2 boxes are placed between B and E. 2 boxes are placed between C and G. Next, box C is placed at the bottom. Now C is at the bottom end. So how many boxes completed? 1, 2, 3, 4, 5, 6, 7. That means C is compulsory bottommost box. Now in this case C is how many boxes completed here? 6 boxes completed. But our requirement is what? C is bottommost box. If I take a C is bottommost box means suppose take a this one is compulsory C and D. So if I take here 1 box gap means now between C and G our requirement is for 2 boxes. Now take in this case C 1 to this one is here G. There are 2 boxes placed between C and G. Suppose friends take here. So here 6 boxes completed. Total 6 boxes completed. But C is the bottommost box. C is bottommost box means if I take here between C and H if I take any 1 box gap then totally here we are having 8 boxes chances and but our requirement is for between C and G 2 boxes. C 1 to G no chance to take. That means here C and H are compulsory neighbors and now between C and G here we are having 2 boxes. C 1 to this one is here G. Our requirement is for C is bottommost. That means 1 2 3 4 5 6 7 other box will come at the upside. Next one. So between C and G 2 boxes completed. Before point is what? There are 2 boxes between B and E. Now B next 1 to this one is the possibility for E. Now B 1 to E no chance. Why means C is the bottommost. B 1 to this one is here E. Go for next point here. F does not place immediately below the box C and now remaining box is what? F. So this is the only possibility for F. In this case F this is the only possibility. But our requirement is what? F does not place immediately below A. Here F is immediately below A. This possibility no chance. So this is the only possibility end. Now take your question number 26. Question number 26. How many boxes are placed between F and G? Between F and G how many boxes are there here? 3 boxes are there. So answer is option C.
Question number 27. Which of the following box is placed immediately above A? Immediately above A, which box is there? And take A. Immediately above A, here we are having E. So answer is option B. Question number 28. Number of boxes placed between D and H. Between D and H, how many boxes here we are having? 3 boxes. Sorry, not 3, 4 boxes. Between D and H here we are having 4 boxes. Is same as. Between A and C. Between A and C, how many boxes here we are having? 3 boxes. No chance. F and E. Between F and E, how many boxes here we are having? 1 box. No chance. B and D. Between B and D, 3 boxes. No chance. C and E. Between C and E, here we are having 4 boxes. Yes. That means number of boxes between here D and H is 4. Then C and E also 4. So answer is option D. Question number 29. Which of the following box is placed on the top? Top, which box is there here? F is there. So answer is option A. Question number 30. Which of the following statement is true about G and D? Box H is placed immediately below box G. H is immediately below G. This one is wrong statement. Next, position of box G is 4th from the top. 1, 2, 3, 4, 5th from the top. This also wrong statement. 2 boxes are placed between box G and E. G की मतलब 2 boxes ఉండాలి. ఒక box మాత్రమే ఉంది. So this one is wrong statement. Not more than 3 boxes are placed below G. Not more than 3 and not more than 3. So below G here we are having not more than 3. That means maximum we are having 3 boxes. Yes, here we are having 3 boxes only. This is the correct statement. Option D is the answer. Question number 31 to 35. Here they given linear and 10 people are sitting in a 2 parallel rows and facing each other. Yes, leave it. In row number 1, U, V, W, X and Y are facing south. U, V, W, X and Y, these are facing south. Next one is A, B, C, D and E. These are facing north. They are facing each other. Leave it. C is far left of D. In general, C and D both are facing north and. So C is far left of D. If D facing north means for D, first left, second left, third left. C is far left of D. Yes, leave it. Go for next point. One person between D and A. D के एक मतलब एक person डाले. Now D 1 A if I am going to take means now more than 5 members. No chance. Now D 1 this one is here A. Between D and A 1 person. Next point. UV is second right of W1. Here they given U. This UV is second right of W. U and W both are facing south. For W first right second right is here U. Next. U neither sits opposed to A nor C. UV is not opposed to C and not opposed to here A. Suppose, friends, if I take here W and D, first right, second right here U. UV is opposed to A, no chance. If I take here W, now first right, second right here U. UV is opposed to C, no chance. That means here possibilities are, if I take, there is chance to take one more person. Why means only 4 persons completed. If I take here W means this one is what U. UV second right of W. UV is not opposite to C and A. Otherwise, take here one more possibility. 1, 2, 3, 4 members. This one is C, A, one gap. This one is here D. Suppose, friends, if I take this one is what here UV is second right of W and. So if I take here W means here U no chance. If I take here W first right, second right, this one is what U. UV second right of W. UV is not opposed to C and A. These two are the possibilities. Go for next point here. W and X are immediate neighbors. W and X, these two are immediate neighbors and. Here W and X are immediate neighbors means here chance, here also we are having chance. Leave it. Next one. B is neither sits opposed to U nor Y. B is not opposed to U means for B here no chance. This is the possibility for B. B is not opposed to U means, friends, take here. B is not opposed to U means for B here no chance. This is the possibility for B. Go for next point here. The number of persons sitting between E and D is same as number of persons sitting between V and Y. So now remaining person is what in this row E and D. Number of persons between E and D. Between E and D here we are having 3 members. Same manner V and Y also 3 members. Here V and Y 3 members, there is no chance to get. This possibility is wrong. Now here remaining person is what E. Between E and D no person. Then V and Y also no person. Here we are having possibility and. Next Y is left of V and. So this one is what Y. Y is left of V. They are facing south and. So Y is left of V. Number of persons sitting between E and D is no person. Then V and Y also no person. Yes. So when this is the given entire arrangement and take the question here. Question number 31. In which of the following statement the first person sits immediate left of second person? So A is immediate left of E. Yes, first one is correct.
X is immediate left of U, yes. V is immediate left of Y. V is immediate right of Y and they're facing south. So only 1 and 2 options. Only 1 and 2 means option B is the answer. Question number 32. 4 of the following 5 are similar in such a way to form a group. Who among the following is does not belongs to the group? Out of given 5 options, 4 are same, 1 is different. Which one is the different? C is at extreme end. Next one, the one who sits second right of E, one who sits second right of E, B is at extreme end. Next one, V extreme end, W extreme end, Y is not at extreme end, so answer is what? Option E. Y means remaining all are at extreme ends, but Y is not at extreme. Question number 33, who among the following person sits opposite to E? Opposite to E, who is there here? UV is there. They didn't given directly and take care, the one who sits immediate left of Y. So UV is immediate left of Y. Yes, first statement is the correct. So answer is option A. Question number 34. Who among the following person sits immediate right of X? They are facing south means for X immediate right is what? U. So answer is option B. Question number 35. How many people sit to the right of A? Right of A, how many persons are there here? 1, 2, 3 persons are there. So answer is what? 3 members. Option A is the answer. So friend, these are the memory based questions అండి. సో మనకు వచ్చేసి ఈరోజు ఎంటైర్ షిఫ్ట్లో వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఒక సర్కులర్ అరేంజ్మెంట్ కంపల్సరీ ఉంది. సో ఫ్రెండ్స్ ఇయర్ వన్ సబ్జరీ ఇయర్. సో మనకు వచ్చేసి ఒక సర్కులర్ అరేంజ్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి లీనియర్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి ఇక్కడ బాక్స్ బేస్డ్ ఉందండి. సో మనకు వచ్చేసి నెక్స్ట్ అప్కమింగ్ నెక్స్ట్ టుమారో ఎగ్జామ్లో వచ్చేసి మనకి ఏమి ఉండొచ్చు? సర్కులర్ అయినా ఉండొచ్చు, లీనియర్ అయినా ఉండొచ్చు, నెక్స్ట్ రెక్టాంగిల్ రావచ్చు ఛాన్స్ ఉంది. అదే విధంగా వచ్చేసి మనకి ఈరోజు షిఫ్ట్లో వచ్చేసి సర్టన్ నెంబర్ ఆఫ్ లేదండి. సో మనకు వచ్చి సర్టన్ నెంబర్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ బాక్స్ అడిగాడు, మనకు వచ్చేసి ఫ్లోర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఫ్లోర్ బేస్డ్ పజిల్స్. అదేవిధంగా మనకు వచ్చేసి మంత్ బేస్డ్ ఛాన్స్ ఉంది. అదేవిధంగా డే బేస్, డేట్ బేస్. అంటే మనకి ఈరోజు మనం ఏదైతే పేపర్ డిస్కస్ చేసామో అది వచ్చేసి మెమరీ బేస్డ్ పేపర్ అండి. సో ఆ పేపర్ అవే మోడల్స్ అయినా రావచ్చు, లేకపోతే నెక్స్ట్ దానికి ఫర్దర్గా వచ్చేసి నెక్స్ట్ రిమైనింగ్ మోడల్స్, రిమైనింగ్ ఫ్లోర్ బేస్డ్ కానీ నెక్స్ట్ మంత్ బేస్డ్ కానీ డే బేస్డ్ కానీ రావచ్చు అండి. సో మనకి ఓన్లీ వన్ థింగ్ అండి, ఎవరైతే మారథాన్ సెషన్స్ని సీరియస్గా ఫాలో అయినట్లయితే కంపల్సరీ రీజనింగ్లో 35 కంపల్సరీ చేయొచ్చండి. ఎందుకంటే మనకి ఎంటైర్ పేపర్ ఈజీగా ఉంది, దట్ టు ఇట్ ఈస్ నాట్ లెంతీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారో ఎగ్జామ్ అండి. సో దోస్ వన్ హూ ఈస్ హ్యావింగ్ టుమారో ఎగ్జామ్, ఫస్ట్ ఒకసారి మన ఎగ్జామ్ రాయండి. ఈ ఎగ్జామ్ రాసి ఒకసారి ఈ మెమరీ బేస్డ్ పేపర్ చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ మోడల్స్ వస్తాయి అని మనకి తెలిసినప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేసి వేరే విధంగా ఉంటుందండి. సో మనకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో కంపల్సరీ మనం వచ్చేసి విత్ ఇన్ టైంలో క్వశ్చన్ వచ్చేసి అటెంప్ట్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ టుడే.